పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చేసే కృషి అభినందనీయం. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. పేద విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించడమే మా ట్రస్ట్ ప్రాధాన్యత అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ రవికుమార్ యాదవ్ అన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, కాజాగూడ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆర్కేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, 10వ తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు కలిపి ఆల్ ఇన్ వన్గా మోడల్ ప్రశ్నపత్రాలు సంబంధించిన బుక్లెట్ అందజేయడం వలన 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉన్నతమైన మార్కులు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తదనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి పాఠశాలను అభివృద్ధి పరచాలన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడే మా కృషికి మంచి ఫలితం దక్కినట్టవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తేజబాబు, రాజశేఖర్, సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, ప్రముఖులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.